హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. ఫస్ట్, మనకి 3 రకాల మైండ్ ఉంటుంది. ఒకటి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది, మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు, పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఉంది. అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా, మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో నేను ఇది సాధించగలను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే, ఈరోజు వృషభ రాశి వాళ్ళకి జూలై మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం. వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ ప్లేస్ ఎలా ఉంటుందో చూస్తాం. వృషభ రాశి వాళ్ళ హెల్త్, ఇంట్లో పరిస్థితి, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, డే టు డే లైఫ్, లవర్ ప్లేస్, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్స్ హెల్త్, అండ్ వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది? మానసిక అశాంతి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, డిటాచ్డ్గా ఉన్నారు, ఎవరికి అటాచ్డ్గా లేరు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీ ఇంట్లో కొందరిని మీరు మాటలతో మెప్పించలేరు. వాళ్ళు కొంచెం అంటే మీకు చాలా ఓర్పు ఉంటే కానీ వీళ్ళతో మీరు డీల్ చేయలేరు. సోర్స్ ఎనర్జీ ఉంది. అంటే మిథునం, తుల, కుంభరాశి పర్సన్ మీ ఇంట్లో ఉండొచ్చు. వాళ్ళ వల్ల మీకు కొంచెం ఆర్గ్యుమెంట్స్ రావడం, వాళ్ళ వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోవడం ఇలాంటివి జరుగుతుంది. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మ్యారేజ్కి ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. మీరు టెంపుల్స్కి వెళ్ళడం, విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేయడం ఇలాంటివి చేస్తారు. అండ్ మీ మదర్ హెల్త్ చాలా బాగుంది. అడ్వెంచర్స్ చేసే అంటే మీ మదర్స్ హెల్త్ చాలా బాగుంది. మీ లవర్తో న్యూ బిగినింగ్ చేస్తారు, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. అండ్ కిడ్స్ ఉంటే వాళ్ళ లైఫ్లో కూడా అంటే వాళ్ళ జాబ్లో జాయిన్ కావడము, లేదా కాలేజీలో చేరడము ఇలాంటిది ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది, లేదా మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. డే టు డే లైఫ్లో మీరు ఒక స్టార్ లాగా ఉంటారు. వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళు డే టు డే లైఫ్లో స్టార్ లాగా ఉంటారు. మీ నాలెడ్జ్ అందరికీ పంచుతూ ఉంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూరిటీ మెంటాలిటీ ఉంది, వ్యాండ్స్ ఎనర్జీ. న్యూ బిగినింగ్ అవుతుంది వాళ్ళ లైఫ్లో కూడా, ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ అవుతూ ఉంది. మీ మదర్ ఇల్లా డే డ్రీమింగ్లో ఉన్నారు, తనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ ఫాదర్ కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, నెగటివిటీ నుంచి పాజిటివ్కి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీరు ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొందరు ఫారెన్ జాబ్కి ట్రై చేయడము, లేకపోతే ఇక్కడ వేరే కోర్స్ చేరడము, అంటే ఉండే జాబ్లోనే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకోవడము, అలాంటిది ఏదో ఒక ప్లాన్ చేసి మీ డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు. లాభాలు బాగా వస్తాయి, మీరు చేసిన కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది బాగా. అండ్ ఖర్చులు రహస్యంగా ఖర్చు పెడతారు మీరు. అంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కొన్ని రహస్య విషయాల కోసం ఖర్చు పెడతారు. ఓకే, ఇది వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి. మీరు కొంచెం ఏకాంతంగా ఉంటారు, ఒంటరిగా, కొంచెం మానసిక అశాంతితో ఉన్నారు,
మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉంటారు. అంటే మనకెప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయ్యామంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. మీకే బాధొచ్చినా దాన్ని తీసి అక్కడ పక్కన పడేసి హ్యాపీగా మీ ఫ్రెండ్స్‌తో నవ్వుతా ఉండడమో, టెంపుల్‌కి వెళ్ళడమో, లేదా టెంపుల్‌కి వెళ్ళి మీరు బాధలో ఉన్నప్పుడుగా టెంపుల్‌కెళ్ళి ఆ దేవుడి ముందర నిలుచుకున్నారంటే మీ బాధంతా అక్కడ బయటొచ్చేస్తది. ఏడుపు రూపంలో వచ్చేస్తది. అట్లా ఏడ్చేసారంటే మీ మనసు తేలికైపోద్ది. ఆ బాధను అక్కడ వదిలేసి బయటొచ్చేసేయొచ్చు మీరు. అలాగా మీరు టెంపుల్స్‌కి వెళ్ళడం ద్వారా ఆ బెనిఫిట్ ఉంటది. మీ ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా ఉండడము, ఇట్లాగా కొంచెం మాట్లాడుతూ అట్లా ఉండండి. అప్పుడు మీకు దాంట్లోంచి ఆ డిప్రెషన్ నుంచి త్వరగా బయటొచ్చేస్తారు. మీ ఇంట్లో ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ ఉండొచ్చు. వాళ్ళ వల్ల మీకు కొంచెం ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి మ్యారేజ్ ఫిక్స్ కావచ్చు. అండ్ మీ మదర్ వచ్చి హ్యాపీగా ఉన్నారు. ఆహ్, ఏదో ఒక కొత్తగా తన లైఫ్‌లో ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేయబోతా ఉన్నారు. అండ్ మీ లవర్‌తో మీకు న్యూ బిగినింగ్ అవుతా ఉంది. మీ కిడ్స్ కూడా కొత్తగా కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి సీటు దొరకడమో, లేకపోతే ఫారిన్‌లో జాబ్ రావడమో జరుగుతుంది. అండ్ డే టు డే లైఫ్‌లో మీరొక స్టార్ లాగా ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ లైఫ్‌లో ఏదో న్యూ బిగినింగ్ అవుతా ఉంది. అండ్ మీ మదర్ ఇన్ లా కొంచెం డే డ్రీమింగ్‌లో ఉన్నారు. తనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. మీ ఫాదర్ వచ్చి కొంచెం ఎమోషనల్ అప్‌సెట్‌లో ఉన్నారు. మీరు ఏదో ఒక విషయంగా ప్లాన్ వేస్తున్నారు. మీ వర్క్ విషయంలో ఏదో ఒక విషయంగా ప్లాన్ చేసి మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. అండ్ మీరు కష్టపడిన దానికి తగ్గ ఫలితాలొస్తాయి. దాన్ని మీరు సీక్రెట్ పనులకి ఖర్చు పెట్టబోతున్నారు. ఓకే. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్ ఎలా ఉంటుందో చూస్తాం. ఫస్ట్ మేజర్ అర్కానా, మైనర్ అర్కానా. వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్ మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. మీరు బాగా ఎనర్జెటిక్ పర్సన్. మీకు ఏం కావాలో అది మీరు మీ లైఫ్‌లో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ 10 డేస్‌లో. న్యూ ఐడియాస్ వస్తాయి. అండ్ 5 ఆఫ్ కప్స్ ఇది సాడ్ కార్డ్. చాలా ఎమోషనల్ అప్సెట్ అవుతా ఉన్నారు. మీ దగ్గర ఉండే ఛాన్సెస్‌ని వదిలేసి లేని దానికోసం మీరు బాధపడతా ఉన్నారు. ఉండే దాంతో తృప్తి పడండి. మీకెవరో ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ ఇస్తున్నారు. అది వద్దనుకొని మీరు థర్డ్ పార్టీ సైడ్ చూస్తా ఉన్నారు. కానీ థర్డ్ పార్టీ కూడా మీకు నమ్మకద్రోహం చేసినట్టున్నారు. కొంచెం ఎమోషనల్ అప్సెట్‌లో ఉన్నారు. ఇక్కడ మీ వెల్ విషర్స్‌తో బాగా మీకు రిలేషన్‌షిప్స్ అంతా బానే ఉంటాయి. అందరితో మాట్లాడుతా ఉంటారు. ప్రాస్పెరిటీ ఉంది. కానీ మీరు కొంచెం నెగెటివ్‌గా థింక్ చేస్తా ఉన్నారు అందరి గురించి. పాజిటివ్‌గా థింక్ చేయటం లేదు. ఓకే. సెకండ్ 10 డేస్ మీరు క్లోజ్డ్ బుక్ అయిపోతా ఉన్నారు. మీకేదో ఒక రహస్యం తెలిసింది. కానీ అది ఎవరితోనూ షేర్ చేయటం లేదు. అన్‌వాంటెడ్ థింగ్స్‌నంతా కట్ ఆఫ్ చేసేయాలి మీ లైఫ్‌లో అనుకుంటా ఉన్నారు. మీ ఫోకస్‌నంతా ఏదో ఒక విషయంగా పెట్టాలి. ఫ్యామిలీ మీదన్నా పెట్టాలి, కెరియర్ మీదన్నా. ఏదో ఒక విషయంగా సింగిల్ ఫోకస్ పెట్టాలి అనుకుంటున్నారు. ఒక క్లారిటీగా ఉండాలి. ఏ పని చేసినా క్లారిటీగా చేయాలనుకుంటా ఉన్నారు. మీ ఫోకస్ అంతా ఒక విషయం మీదే ఉంది. ఒక పర్సన్ గురించో లేదా ఒక పని మీదే మీ మనసంతా లగ్నం చేసున్నారు. అందరితో మీ ఎమోషన్ షేర్ చేసుకుంటా ఉన్నారు. ఓకే. ఎవరినో మీరు చాలా ప్రేమిస్తున్నారు కానీ చెప్పడం లేదు. మీ మనసులోనే పెట్టుకున్నారు కానీ వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. థర్డ్ 10 డేస్‌లో జస్టిస్ మీకు కోర్టు కేసులో కేసు ఉంటే మీకు అనుకూలంగా తీర్పు అనేది వస్తుంది. న్యాయం జరుగుతుంది. కొందరికి లీగల్‌గా మ్యారేజ్ అవుతుంది. అండ్ మీకు ఒక ఆఫర్ వస్తుంది. జాబ్ ఆర్ బిజినెస్ ఆఫర్ కావచ్చు. యూనివర్స్ మీకు ఈ జాబ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్‌తో. థర్డ్ 10 డేస్‌లో మీరు మీ ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృషభ రాశి వాళ్ళకి ఒక్కటే నెగెటివ్ కార్డ్ వచ్చింది. మిగతా అంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. చాలా బాగుంది. మీరు చాలా స్ట్రెంగ్త్‌గా ఉన్నారు. మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. మీకు ఏది కావాలో అది మీ లైఫ్‌లో రావాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీకు ఒక క్లారిటీ వస్తుంది. న్యూ ఐడియాస్ వస్తుంటాయి. కానీ మీరు ఉండే దాంతో తృప్తి పడక లేని దానికోసం బాధపడతా ఉంటారు.
అండ్ మీకు ఒక రహస్యం తెలుస్తుంటుంది. సెకండ్ 10 డేస్‌లో ఒక రహస్యం తెలుస్తుంది. దాన్ని ఎవరితో చెప్పరు. మీ లైఫ్‌లో మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటారు. మీరు ఎవరి మీదనో మీ ఫోకస్ అంతా ఒక విషయంగానే పెట్టాలనుకుంటారు. సింగిల్ ఫోకస్ పెట్టాలనుకుంటారు. అండ్ మీ కోర్టు కేసులో మీకు ఫేవర్‌గా తీర్పొస్తుంది. మీకు ఒక జాబ్ ఆఫర్ రావచ్చు, లేదా ఒక బిజినెస్ ఆఫర్ రావచ్చు. దాన్ని మీరు మీ ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇది వృషభ రాశి ఆరు వృషభ లగ్నం వాళ్ళకి. ఏంజెల్స్ గైడెన్స్. ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారో చూస్తాం. అన్లైక్లీ అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. లుక్ ఫర్ ఎ సైన్. యూనివర్స్ సైన్ ఏదో సెండ్ చేస్తుంది. అది మీరు వచ్చి గమనించండి. అది నెంబర్స్ రూపంలో కూడా ఉండొచ్చు. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యువేషన్ మెరుగవుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళ ఎనర్జీ అండ్ ఒరాకిల్. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీకు. విక్టరీ. మీరు జాబ్ ట్రై చేస్తుంటే జాబ్ వచ్చేస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. అలాగా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, అడ్మైర్ చేస్తారనమాట, అప్రిసియేషన్ చేస్తారు అందరూ. ఇది వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.